అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు ఇడ్లీతో ఉప్మా. ఇది చాలా ఇన్స్టెంట్గా అండ్ అలానే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మిక్సింగ్ బౌల్లోని మనం జనరల్గా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా మిగిలిన ఇడ్లీతో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీలన్నిటినీ ఈ విధంగా చేస్తోని చుదుము పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోని 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేపించుకోవాలి. ముందుగా అల్లము, కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు అండ్ అలానే జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించుకోవాలి. ఈ ఉప్మాలోని పోపులు అనేవి ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం పోపులు అనేవి కొంచెం ఎక్కువే పడతాయండి. తర్వాత ఇవి వేగుతూ ఉన్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీకు కారం తగ్గట్టు చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుని కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని వేపించుకోవాలి. ఉప్పు అనేది మనం ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకుని దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని వేపించుకుందాం. దీనిలోనే చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేస్తున్నాను. మీకు టమాటా ఫ్లేవర్ ఇష్టమైతే ఇది యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా కానీ పర్వాలేదు. ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా చిమ్మి పెట్టుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత ఈజీగా త్వరగా ప్రిపేర్ అయిపోతుందో. మీరు కూడా తప్పకుండా ఇడ్లీలు మిగిలినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే ఎలా వచ్చిందో కూడా కామెంట్ రాయండి. ఈ విధంగా ఇడ్లీ మిశ్రమం ఈ పోపులో కలిసే విధంగా కలుపుకొని 5 to 10 మినిట్స్ మధ్యలో ఉప్మాని వేపించుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మకాయ పిండుకుని అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.